హాయ్ అండి. వెల్కమ్ టు మహాలక్ష్మి వ్లాగ్స్. ఇంకా నేనైతే చికెన్ కుర్మానైతే చేశానండి. సూపర్ టేస్టీగా ఉంది. చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. ఇలా పండుగలప్పుడు అయితే చేసుకున్నామంటే బగారా రైస్లోకి, పులావ్లోకి, చపాతీలోకి, పూరీలోకి దేంట్లోకి తిన్నా సూపర్గా ఉంటుందండి. ముక్క కూడా జ్యూసీగా చాలా బాగుంటుంది. సూపర్ టేస్టీగా వచ్చిందండి. నాకైతే చాలా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. పదండి వీడియోలోకి వెళ్ళి అయితే ప్రాసెస్ అయితే చూసేద్దాం. ముందుగానైతే ఇలా ఒక కడాయి అయితే పెట్టుకోవాలండి. ఇలా కడాయి పెట్టి అయితే వేడెక్కిన తర్వాత ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక 2 లవంగాలు, ఇలాచి, చెక్క వేసుకోవాలి. అది వేగిన తర్వాతనైతే ఒక 2 పెద్ద ఉల్లిపాయలు కట్ చేసి వేసుకోవాలి. ఇలా వేసి కొంచెం వేగనివ్వాలండి. ఇలా కలుపుకొని అయితే వేగనివ్వాలి. ఇలా వేగిన దాంట్లోనే 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. దీంట్లోనే ఒక 1 స్పూన్ మిరియాలు కూడా వేసుకోవాలి. ఒక 1 స్పూన్ ధనియాలు కూడా వేసుకొని అయితే వేయించుకోవాలి. దీంట్లోనే అన్నీ జీలకర్ర, ధనియాలు, మిరియాలు వేసి ఇలా వేయించుకోవాలి. ఇది బాగా వేగిన తర్వాతనైతే దీంట్లోనే ఒక 1 స్పూన్ గసాలు కూడా వేసుకోవాలి. ఇలా గసాలు వేసి కూడా బాగా వేయించుకోవాలి. ఇలా వేయించిన తర్వాత దీంట్లోనే పుట్నాల పప్పు కూడా వేసుకోవాలి. పూల శనగపప్పు కూడా అంటారు కదా, అది కూడా ఒక 1 స్పూన్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక గుప్పెడంత మెంతం కూర కూడా వేసుకోవాలి. ఒక 4-5 పచ్చిమిర్చి వేసుకోవాలి. నేనైతే కారం కూడా కొంచెం వేస్తాను కాబట్టి కొంచెమే వేస్తున్నాను. ఇంకా గుప్పెడు కొత్తిమీర వేసుకోవాలి. ఒక గుప్పెడు పుదీనా వేసుకొని వీటన్నిటిని కలుపుకొని అయితే వేయించుకోవాలి. పచ్చిమిర్చి అయితే మీరు మొత్తం పచ్చిమిర్చి వేస్తే కూడా దీంట్లోనే వేసుకోవచ్చు అండి. నేను కొంచెం కారం కూడా వేస్తాను కాబట్టి ఇలా వేసుకున్నాను. ఇది వేగిన తర్వాతనైతే స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత మెత్తని పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇంకా నేనైతే చికెన్ అయితే తీసుకున్నాను, 1 కేజీ చికెన్. ఈ చికెన్ బాగా కడుక్కున్న తర్వాత దాంట్లోనైతే ఒక 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇలా పసుపు వేసిన తర్వాత ఒక 1½ స్పూను ఉప్పు వేసుకోవాలి. ఇలా ఉప్పు వేసిన తర్వాతనైతే నేను కారం కూడా వేస్తున్నాను. కారం మీ టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకోండి. 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఇలా వేసిన తర్వాత ఒక పావు కప్ అంతా పెరుగు వేసుకోవాలి. ఒక 1 స్పూన్ ఆయిల్ వేసి బాగా కలుపుకోవాలి. ఇదంతా ఇలా బాగా కలిపి అయితే పక్కన పెట్టుకోవాలి. ఇలా బాగా కలిపి ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా మంచిగా ఉంటుంది. ఇంకా పక్కన పెట్టిన తర్వాతనైతే ఇంకొక బౌల్ పెట్టుకొని ఇంకా దాంట్లోనైతే ఆయిల్ వేసుకోవాలి. ఇలాంటి కుర్మలకైతే కొంచెం ఆయిల్ ఎక్కువనే ఉండాలండి. ఆయిల్ వేడెక్కిన తర్వాతనైతే కొంచెం ఉల్లిపాయ వేసుకొని వేయించుకోవాలండి. ఇలా వేగిన తర్వాత ఉల్లిపాయ వేగుతుంది కదా చూడండి. ఇంకా వేగిన తర్వాత దీంట్లోనైతే ఇంకా కొంచెం మెంతం కూర కూడా వేసుకోవాలి. మెంతం కూర వేసినా కానీ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి మెంతం కూర వేస్తే. ఇంకా దాంట్లోనే మెంతం కూర వేసి అయితే వేయించుకోవాలి. ఇలా బాగా వేగి కలర్ చేంజ్ అయ్యేంత వరకు అయితే వేయించుకోవాలండి. ఇంకా కలర్ అయితే చేంజ్ అవుతుంది చూడండి. ఇంకా కలర్ చేంజ్ అయిందిగా ఇంకా దీంట్లోనైతే పచ్చిమిర్చి వేసుకోవాలి. ఒక 2-3 పచ్చిమిర్చి వేస్తున్నాను. ఇంకా నేనైతే పేస్ట్లో కూడా వేసాను కదా, ఇంకా నేనైతే దీంట్లో కొంచెం కారం కూడా వేసాను. ఇంకా దీంట్లో చికెన్ వేసి అయితే బాగా కలుపుకోవాలి. ఇలా చికెన్ వేసి అయితే బాగా కలిపి ఇంకా ఆయిల్ మొత్తం సపరేట్ అయ్యేంత వరకు అయితే ఉడికించుకోవాలి. ఇలా బాగా కలిపిన దాంట్లో అయితే ఒక 2 పెద్ద టమాటాలు వేసుకోవాలి. కట్ చేసి సన్నగా కట్ చేసి అయితే నేనైతే ఒక 2 టమాటాలు అయితే వేస్తున్నాను. వేసి ఇలా బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత టమాటాని అయితే బాగా ఉడికిపోవాలండి. ఇలా కలుపుకొని అయితే మూత పెట్టి ఒక 2-3 నిమిషాలు అయితే ఉడికించుకోవాలి. ఇలా ఉడికింది చూడండి. ఇంకా మనమైతే పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ మొత్తం అయితే దీంట్లో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపిన తర్వాతనైతే మసాలా మొత్తం దీనికి చికెన్కి పట్టేలాగా కలుపుకొని ఇంకా దాంట్లోనైతే వాటర్ అయితే వేసుకోవాలి. నేనైతే కొంచెం మిక్సింగ్ బౌల్లో మిక్సీది ఉంది కదండి, దాంట్లోనైతే కొంచెం వేస్తున్నాను. ఇంకొక 1 గ్లాస్ వాటర్ అయితే వేస్తున్నాను. ఇంకొక 1 గ్లాస్ వాటర్ వేసి అయితే బాగా ఉడికించుకోవాలి. ఇంకా ఉప్పు చూసుకొని అయితే ఇప్పుడు ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు వేసి చికెన్ గరం మసాలా కూడా వేసుకోవాలి. దాంట్లోనే ఒక 1 స్పూన్ చికెన్ గరం మసాలా వేసి మూత పెట్టి ఒక 5 నిమిషాల వరకు అయితే ఇలా ఉడికించుకోవాలి. ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు అయితే చూడండి. ఆయిల్ అయితే సపరేట్ అవుతుంది కదా, ఇలా ఒకసారి కలుపుకోవాలండి. అంతే, ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి. చాలా అంటే చాలా బాగుంటుంది. సూపర్గా ఉంటుంది. అన్నంలోకి, చపాతీలోకి, బగారా రైస్, పులావ్ ఇలా దేంట్లోకి తిన్నా కానీ సూపర్ టేస్టీగా ఉంటుందండి. చాలా బాగుంటుంది. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను ఇలాగే సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.